అతను హ్మ్. ఏమన్నాడంటే ఆవు ఉచ్చ తాగి ఆవు పేడ తిని మీకే అంత ఉంటే నా ప్రకలరా గుడి మోసం తిన్న మాకెంత ఉండాలరా అని మాట్లాడేశాను. దీనికి సంబంధించి చాలా ఇష్యూస్ అసల వచ్చాయి. నేనేమంటంటే, ఆ! ఎప్పుడైనా హ్మ్. అతను ఎరిపప్ప కావచ్చు, ఎర్రప్ప కావచ్చు, హ్మ్. అతని మీద కోపం తెచ్చుకోకండి. హ్మ్. ఇప్పుడు ఇంకో ఎరిపుగాడు పూలు గురించి మాట్లాడాడు. హ్మ్. ఎరిపప్పగాడు ఏదో గోమాత గురించి మాట్లాడాడు. హ్మ్. వింటున్నారు కదండీ! ఇలాంటి ఎదవలు సనాతన ధర్మ రక్షకులనమాట. హ్మ్. ఎర్రప్పుగాడు గోమూత్రం కోసం మాట్లాడాడు. ఇంకొక ఎర్రి పువ్వుగాడు పువ్వుల కోసం మాట్లాడాడు అంటున్నాడు. ఇలాంటి ఎదవలందరూ కూడా సనాతన ధర్మ పరిరక్షకులు. హ్మ్. ఎవడు ఇవ్వక్కర్లేదు. ఆడికి వాడు టైటిల్ పెట్టేసుకుంటాడనమాట. ఇంక వాడికి వాడే ఇంకా. ఎవడు ఇవ్వక్కర్లేదు టైటిల్స్. వాడికి వాడే పెట్టేసుకుంటాడు. ఇలాంటి బూతులు మాట్లాడేవాళ్ళు ధర్మ పరిరక్షకులు. హ్మ్. వాళ్ళు అలా మాట్లాడడానికి కారణం ఏంటి? అది నేను చెప్పేది. హ్మ్. అదిగో కారణం. చదువు ఇక్కడి నుంచి కనపడుతుంది హ్మ్. గట్టిగా. నేను భూమి మీదకు అగ్ని వేయవచ్చి తిని విరోధం పెట్టవచ్చి తిని. ఓహో! మళ్ళీ ఇట్లా కూడా లోక 12 అధ్యాయం 5 నుండి 53 వచనములు. అంటే అందుకే వచ్చాడు. జరుగుతుందిగా. హ్మ్. నా తెలుగోడు, హ్మ్. నా హిందువు, నా భారతీయుడు, నా సాటి మనిషి నన్ను అన్ని తిట్లు ఎలా తిట్టగలిగాడు? బికాస్ ఆఫ్ దిస్ బొగడా. హ్మ్. బికాస్ ఆఫ్ దిస్ బొగడా, దట్ ఫెలో బికమ్ బొగడా. హ్మ్. కదా! ఇప్పుడు ఇప్పుడు నువ్వు అంటున్నావు గదా! ఇన్ని తిట్లు ఎలా తట్టగలిగాడు? నా హిందువు, నా భారతీయుడు ఇన్ని తిట్లు ఎలా తిట్టగలిగాడు? బికాస్ ఆఫ్ దిస్ అనేసి బైబిల్‌ని చూపిస్తున్నాను. మరి నువ్వు పచ్చిబూతులు తిడతావు కదా! మరి అవన్నీ నీ గ్రంథాల నుంచి నేర్చుకున్నావా నాన్న? దాసుగా? ఆ! సిగ్గు, లజ్జ ఏమైనా ఉంటే డిబేట్‌కి రా. డిబేట్‌కి రా. తేల్చుకుందాం. తాడబేడ తేల్చుకుందాం. ఆ! అగ్ని వేయవచ్చుతిని అనేసి అన్నాడు దేవుడు. అవును. మండుతుంది కదా! మీ కడుపులు మండుతున్నాయి కదా! అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ ఇది కాదు. బట్ నేను కామిక్ వేలో అంటున్నా. కడుపులు మండుతున్నాయి కదా మీకు. క్రైస్తవ్యం రోజు రోజు, రోజు రోజు పెరుగుతోంది. ఇంకా ఇంకా స్ప్రెడ్ అవుతుందనేసి కడుపు మండిపోతుంది కదా! అట్లాగే మండుతది. ఇంకా మండుతది. మండడం కాదు నాన్న దాసు. ఓహ్! గ్లాసు పగిలిపోద్ది గ్లాసు నీది. ఆ! ఇంకా ఇంకా విస్తరిస్తది. కడుపు మండడం కాదు. కాలి బూడిదైపోద్ది నీది చెప్తున్నా. నీది నీ పనికిమాలిన తోకలున్నారు కదా! ఆ! ఆ ఎదవలందరికీ అలాగే పగిలిపోతుంది. హ్మ్. అది. గుర్తుపెట్టుకో నాన్న. టాపిక్‌లోకి వద్దాం. హ్మ్. పువ్వులు. హ్మ్. బజారు స్త్రీలు. అహా! ఆ! వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి వాడు ఫీల్ అయ్యాడు. కాదు. తప్పేం లేదు. గుడి దగ్గర పూల కొట్టు పెట్టుకోకురా. గుడి కాదు చర్చి. చర్చి దగ్గర చర్చి పెట్టుకో. దగ్గర పెట్టుకోవాల్సినవి వేరే ఉన్నాయి. హ్మ్. అవి తొడుక్కు వద్దు బావుండదు. హ్మ్. 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 ఇప్పుడు అతను చూస్తున్నారు కదా! ఎంత నీచంగా మాట్లాడుతున్నాడో వీడు. స్త్రీలను పట్టుకొని అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అలా ఏమో తెలీదు అనేసి అంటూ బజారు స్త్రీలు అన్న టాపిక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏమంటున్నాడు? చర్చ్ దగ్గర అలాంటివి అమ్ముకోరు. వేరేవి అమ్ముతారు. అవి తొడుక్కునే మనం మాట్లాడకూడదు అని. వీడు ఇవే అమ్ముకొని తిరిగాడా ముందు దాకా. ఆ బిజినెస్ సరిగ్గా వర్కౌట్ అవ్వక ఈ విధంగా దిగడం వల్ల ఇవి చేస్తున్నందుకే ఇస్కాన్ నుంచి తరిమేసినట్టున్నాడు ఈ ఎదవని. ఇస్కాన్ నుంచి తరిమేశారు కదా! ఈ దాసుగాడిని, గ్లాసుగాడిని. ఎందుకు ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తున్నందుకే తరిమేసినట్టున్నారు. ఆ! ఏనాన్నా నువ్వు ధర్మ పరిరక్షకుడివి. మరి చాలామంది గురువుగారు అని సంబోధించేస్తారు నీలాంటి ఎదవని, నీలాంటి దరిద్రపు కొట్టేదవని. ఏ చెప్పించుకోవడాలరా నిన్ను? తొడుక్కునే అమ్ముకుంటారా చర్చి ముందు? ఏది చెప్పించుకోవటాలండి ఈడిని? ఈడిని సపోర్ట్ చేస్తున్నాను ఏ చెప్పించుకోవటాలంటారు? మాట్లాడండి. ఎన్ని దారుణమైన మాటలు మాట్లాడతారు? ఎంత దారుణమైన మాటలు మాట్లాడతారు? ఇలాంటి వాళ్ళకి మళ్ళీ మీరు సపోర్ట్ చేస్తారు. సిగ్గుగానే ఉండాలి మీకు సపోర్ట్ చేసేవాళ్ళకి. సపోర్ట్ చేసేవాళ్ళకన్నా సిగ్గుండాలి. ఇట్లాంటి సపోర్ట్ చేస్తున్నందుకు. ఇట్లాంటి ఎదవలను సపోర్ట్ చేస్తున్నందుకు. సిగ్గు తెచ్చుకోండయ్యా. ఇక మనం అసలు విషయానికొచ్చేస్తే ఇప్పుడు ఏదో పాపం తెగ రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు కదా! గ్లాస్ గాడు, పిలగ్గాడు. ఇప్పుడు సనాతన గ్రంథాలలో ఎంత దారుణమైన ఇష్యూస్ ఉన్నాయి, ఎన్ని దారుణమైన విషయాలున్నాయి. ఇవన్నీ కూడా చాలామంది బయట పెడుతున్నారు. 'లింగమర్మం' అనే షార్ట్ ఫిల్మ్‌తో దద్దరిల్లిపోయింది. అట్లాగే సాంబశివరావు అన్న ఈస్ డూయింగ్ మార్వెలస్ జాబ్. ఏరి పాడేస్తున్నాడాయన. దానికి తట్టుకోలేక గిల్ల కొట్టేసుకుంటున్నారు ఒక్కొక్కడు. అయితే నేను ఈ మధ్యన ఇన్‌స్టాగ్రామ్‌లో వెళ్తా ఉంటే కొన్ని ఆణిముత్యాలు చూశానండి. ఆణిముత్యాలు వదులుతుంది దాసు. కొంచెం చూసి సమాధానం చెప్పగలవేమో చూడు. చెప్పలేవు. ఏమైనా మాట్లాడితే మళ్ళీ పెద్దవాళ్ళని అడుగుదాం అంటావు. చెప్పలేవు అనుకో. బట్ ఒకసారి చూసి తరించు నాన్న. చూసి
తోరించా తోరించు. తీసుకురండి, బయట తీసుకురండి. మంత్రాల పకిరు చెప్పే మాయ మంత్రం కథ కదే, చంటోళ్లను భయపెట్టే భూచోడి కథ కదే, తాత ముత్తాతమ్మల భూతాల కథ కదే, విక్రమ పిల్లక ఇడ్లీగా ఉంటారా? ఆడెవడో గర్భగుడ్లు మందు బాటలు దాచాడు, దానిగా ఉంటావు. చిన్న పాప మీద కూడా పందిలా ఉన్నాడు వాడు. వాడు ఎక్కి తొక్కుతున్నాడు. కాళ్ళు ఎర్రగొట్టదు, కాళ్ళు ఎర్రగొట్టదా. ఆడు కాళ్ళు అడ్డంగా నరికి పడేసి ఆడి కాలు ఇచ్చుకుని ఆడనే బాధాల. సిగ్గు లజ్జ లేకుండా, చిన్న పిల్ల అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఎక్కి తొక్కుతున్నాడు చిన్నపిల్ల మీద. ఇదిరా మీకు నేర్పించే మీ గ్రంథాలు? ఇదిరా మీకు నేర్పించే మీ గ్రంథాలు? సిగ్గన ఉండాలా? మళ్ళీ చూసారా లాస్ట్లో ఒకడు శివలింగం మీద కాళ్ళు పెట్టి కూర్చున్నాడు బాబు. అక్కడ శ్లోకం చూసారు కదా, మళ్ళీ చూడండి శ్లోకం. అక్కడ మంత్రం ఏముందో? దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతు దైవతం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణోమమ దేవత. అదొస్తుందా? దైవాధీనం జగత్సర్వం, అన్ని జగత్తు అంతా కూడా దైవ ఆధీనంలో ఉంచుంటే మంత్రాధీనంతు దైవతం, దైవం మంత్రం ఆధీనంలో ఉన్నది అనమాట. తన్మంత్రం బ్రాహ్మణాధీనం, ఆ మంత్రాలు బ్రాహ్మణాధీనంలో ఉన్నదనమాట. బ్రాహ్మణోమమ దేవత, బ్రాహ్మణులు దేవతతో సమానం. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ప్రపంచం దేవుడు గుప్పెట్లో అంటే దేవుడు మంత్రాల గుప్పెట్లో ఉన్నాడంట, మంత్రాలు బ్రాహ్మణ గుప్పెట్లో ఉన్నాడంట. వాట్ డస్ ఇట్ మీన్? దేవుళ్ళు అందరూ బ్రాహ్మణుల గుప్పెట్లో ఉన్నారన్నమాట. అర్థమవుతుందా? ఇట్లాంటి పనికిమాలను చెప్పేదిరా మీ పనికిమాల సనాతన ధర్మం. సనాతన ధర్మం కాదు అది, పనికిమాల ధర్మం. అది పనికిమాల ధర్మం, పనికిమాలదలారా. గుడ్డెది చేలబట్టట్టు ఊపుకుంటూ వెళ్ళిపోవడం కాదు. దాంట్లో ఏమని తెలుసుకుని సావండి, తెలుసుకుని సావండి. ఎప్పటికన్నా తెలుసుకుని సావండి, ఇప్పటికన్నా తెలుసుకుని సావండి రా. లాస్ట్ మనం డైలాగ్ చెప్పేసుకుందాం మళ్ళా. దిస్ ఈజ్ హౌ ఇట్ విల్ బీ వెన్ అ క్రిస్టియన్ రియాక్ట్స్.